హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూలో మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు గాను వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీని లొకేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూలపల్లి కొంపల్లి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది. సో మీరు ఆగస్ట్ 18 మండే రోజు అయితే డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అంటే గ్రాడ్యుయేషన్లో ఫారెస్ట్రీ లేదంటే బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, సో ఈ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అర్హులు అని చెప్తున్నారు క్లియర్గా. దాంతోపాటు క్యాపబుల్ టు వర్క్ ఇన్ ఫీల్డ్, ల్యాబొరేటరీ అండ్ ఆఫీస్. సో మీరు ఫీల్డ్ వర్క్ చేయడానికి లేదంటే ల్యాబొరేటరీలో వర్క్ చేయడానికి అలాగే ఆఫీస్లో వర్క్ చేయడానికి మీరైతే క్యాపబిలిటీతో ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది టెంపరీ కాంట్రాక్ట్ జాబ్ అన్నమాట. ఇది టెంపరీ బేసిక్ పైన తీసుకుంటున్నారు. సో 4 to 5 months ఓన్లీ అయితే జాబ్ అయితే ఉంటుంది మీకు. సో మ్యాక్సిమం 5 months వరకు అయితే ఉంటుంది. సో 17,000 రూపీస్ పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. 17,000 రూపాయలు అయితే ఫిక్స్డ్ శాలరీ అనేది ప్రతి నెల ఇస్తారు. సో ఇదైతే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 years అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. సో దాంతోపాటుగా 5 years వచ్చేసి SC, ST, ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5 years ఉంటుంది కాబట్టి సో 28 + 5 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు మీరు 33 years లోపు ఉన్నవాళ్ళు. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది కాబట్టి సో ఓబీసీ వాళ్ళు 31 years లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇదైతే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. టెంపరీ బేసిస్ పైన జాబ్స్ అనేది ఉంటాయి. సో 4 to 5 months వరకు మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకైతే ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. జస్ట్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే చెక్ చేస్తారు. అలాగే మీరు దాంతోపాటు అన్ని మార్క్ షీట్స్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కటి కూడా జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. ఫుల్గా మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది అవుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఈవినింగ్ వరకు అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ డే కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మీరైతే దానికి రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీరైతే క్లియర్గా నీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ రోజు ఇంటర్వ్యూ లొకేషన్లో మీరైతే ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సో మంచి అవకాశం. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.